ఈరోజు సంక్రాంతి సంబరాలు నెల్లూరులో అన్ని చోట్ల మొదలయ్యాయి. దీనిలో భాగంగా ప్రతిసారి సంక్రాంతి అంటే ముగ్గులు పోటీలు అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనము 49వ డివిజన్ ఎల్లంవారి వీధిలో ఉన్నాము. ఇక్కడ ఈ ఎల్లంవారి వీధికి నాకు చెప్పాలంటే కొంతకాలంగా చాలా అవినాభావ సంబంధం అనవచ్చు. వచ్చింది నేను ఒక 5-6 సార్లు వచ్చుంటాను ఇక్కడికి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఇక్కడ 30 సంవత్సరాలుగా అమ్మవారిని ఇక్కడ కొలవటం జరుగుతోంది. దానికి నారాయణ గారి కొంత సహకారాలతో చిన్న గుడి కూడా కట్టడం జరిగింది. ఆ గుడి కట్టినప్పుడు దాన్ని ఇనాగరేషన్కి వచ్చినప్పుడు నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత రకరకాల పండుగ సందర్భాల్లో ఇక్కడికి రావటం, రత్నమ్మక్క అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం, తర్వాత పోయినసారి కూడాను ముగ్గులు పోటీలు అయితే గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతోంది. ఇక్కడ ఉన్న చిన్న స్థలంలో కూడాను వారి యొక్క మనసులోని భావాల్ని, తర్వాత రంగుల యొక్క ఎటువంటి కాంబినేషన్లు ఉంటే అట్రాక్టివ్గా ఉంటాయనేది ప్రతి ఒక్కళ్ళు, అందులో హిందువులు ముస్లింలు అనే భేదభావాలు లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ఇక్కడ పాల్గొనటం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ వారి యొక్క కలర్ కాంబినేషన్స్ చూసి వారు సంక్రాంతిలో ఏవైతే మనకి ముఖ్యంగా ఉంటాయో, చెరుగళ్ళు అయి ఉండొచ్చు, పొంగళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే సంక్రాంతికి సంబంధించిన చిహ్నాలన్నిటినీ కూడాను, తర్వాత గాలిపటాలు అన్నిటినీ కూడాను ఆ ముగ్గుల్లో క్రోడీకరించి వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయటం జరిగింది. చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరికి అండి ఈ సందర్భంగా మనకి సంక్రాంతి అంటే ముగ్గులతో ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.